తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళడానికి అందులో లిక్కర్ స్కామ్ లో ఇరికిచ్చింది జోగులపల్లి సంతోష్ కుమార్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కీలక నేతలు కూడా అంటే నాకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అసలు ఇందులో ఈ బురదలోకి కవితని దింపిందే సంతోష్ కుమార్ జోగులపల్లి. వెనకాల టానిక్ సంస్థలు కూడా ఉన్నాయి. సో లిక్కర్ పాలసీలు ఢిల్లీలో అన్ని మారడానికి అంటే కవితతో పావులు కల్పించి నా తెలివిగా గేమ్ ఆడిండు అనేది వాస్తవమేనా? నేను వేగ్గా లేదంటే అవకాశం దొరికింది కదా అని లేదంటే ఎవరో చెప్పారు కదా అనేటువంటి విషయాలు నేను మాట్లాడాను. నేను కూడా జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి నేను కూడా కొంత గొప్ప అధ్యయనం చేసి మాట్లాడతాను. వాస్తవాలు దగ్గరగా ఉంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ విషయంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తప్పుడు ఆరోపణలు, తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు విధానాలు అవలంబించి ఒక ఆడబిడ్డను అబాస్పాలు చేయడానికి, ఒక ఆడబిడ్డ మీద ఒక నింద మోపడానికి ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కుట్ర చేసినారో, మీరు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితులు మీరు లేరని కూడా అర్థమైంది. కానీ ప్రజలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారనే విశ్వాసం మాత్రం బలంగా నాకున్నది. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అది దాంట్లో ఏం అనుమానం లేదు. రెండోది, ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదండి. ఆడబిడ్డ ఉసురు అసలే ఊరికే పోతుంది. ఈ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఏదో ప్రత్యేకమైన పూజ కూడా ఉన్నది. నేను ఈ సందర్భం కూడా చెప్తాను, ఆడబిడ్డ ఉసురు ఊరికే పోతుంది. మీరు మాటికి ఆడబిడ్డ మీద గుడ్డ కాల్చి మీదేసే ప్రయత్నం చేయండి. మీకు ధైర్యం లేక, ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక, ప్రజల ఆమె వైపు నిలబడతా ఉంటే, ప్రజా సంఘాలు వచ్చి నిలబడతా ఉంటే, బుద్ధిజీవులు వచ్చి నిలబడతా ఉంటే, జ్ఞానవంతులు ఆమె వైపు నిలబడతా ఉంటే మీరు ఓర్వలేని తనంతో పిచ్చి చేసలు చేస్తున్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఈ సోషల్ మీడియా కార్ఖానాల ద్వారా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అదే మీకు ఉరితాడవుతుంది. నేను చెప్తా ఉన్నా, గతంలో జరిగింది, మళ్ళీ జరుగుతుంది. మీరు చేసే తప్పుడు ప్రచారాలు, మీరు ఎవరెవరైతే ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా వండి వార్చి కవితక్క మీద విసిరేసే ప్రయత్నం చేస్తున్నారు, అదే మీకు ఉరిదాడుగా ఉండబోతుందనే విషయాన్ని మాత్రం మీరు ఇప్పటికైనా గ్రహించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు అదే చెప్తున్నారు. చాలా తెలివిగా మీరు మాట్లాడుతున్నారు. నేనేమడిగాను, లిక్కర్ స్కామ్ లో కవితని ఇరికించారు అన్న వ్యక్తి ఆయనేనా? సంతోష్ కుమార్ జోగులపల్లి పేరు నా ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే అనిపిస్తోంది. ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. దానికి ఏదైనా కవిత ఎందుకు ప్రూవ్ చేయలేదు? సంతోష్ సాక్ష్యాలు ఎందుకు పెట్టలేదు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చట్టం ఖచ్చితంగా తన పని తను చేస్తుంది. చట్ట పరిధిలో ఆ అంశం ఉన్నది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పెట్టుకొస్తాయి. 100 పేజీలు తయారు చేసిన దాంట్లో అసలు ఆమె పేరుకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటికీ ఇవ్వలేకపోయినారు. మరి అంత పెద్ద చెప్తున్నటువంటి వాళ్ళు, నిందలు మోపుతున్నటువంటి వాళ్ళు, రోజు దాన్ని పట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతున్న వాళ్ళు ఎందుకు రుజువు చేయలేకపోయినారు, ఎందుకు చేయలేకపోయినారు అనేది చట్టం తప్పకుండా తెలుస్తుంది. కోర్టు తప్పకుండా తెలుస్తుంది. కోర్టు ముందు దోషులుగా ఎవరు నిలబడాల్సి వస్తుంది అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది.